నమస్తే. తెలుగు జాతి అందరికీ కూడా తెలుగు అర్థమయ్యేలాగా ప్రపంచంలో ఉన్న తెలుగు వారికి సులభముగా తెలుగు అర్థమయ్యేలాగా మనం ఇప్పుడు నేర్చుకుపోతున్నాం. తెలుగు వారయ్యింది కూడా తెలుగు రాయడం స్పష్టంగా పలకడం చాలామంది చేయటలేదు. దాన్ని మనం సరిదిద్దుకొని ఈ అక్షరాలు ఎలాగా పలకాలి, పదాలు ఎలాగ తయారవుతాయి, ఈ యొక్క మనం తెలుగు భాషని అతి సులభంగా కేవలం 10 గంటల్లో ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరికీ కూడా అర్థమయ్యేలాగా ఈ వీడియోలు చేయడం జరుగుతుంది. ఈ క్లాసులో చెప్తున్నప్పుడు మీరు కొద్దిగా శ్రద్ధగా వింటే మనకి తెలుగు అన్నది పరిపూర్ణంగా వస్తుంది. దాని తాలూకా వివరాలన్నీ కూడా ఈ మొదటి క్లాస్ నుండి నేను ప్రారంభం చేస్తున్నాను. సో మనం తెలుగు అక్షరాలు అన్నవి ఆ నుంచి అమ్మహ వరకు అచ్చులు. ఈ అచ్చులు అన్నవి ఏంటంటే వాటి అంత స్వతంత్రంగా ఉచ్చరించే స్వరాలు. హల్లులు అన్నవి కొద్దిగా కఠినంగా ఉండే అక్షరాలు. సో సున్నితమైన ఈ అక్షరాల్ని మనం అచ్చులని, కొద్దిగా కఠినంగా ఉన్న అక్షరాల్ని హల్లులని మనం అంటుంటాం. సో ఈ అచ్చులు అన్నది ఆల్రెడీ మనకు తెలుగు వాళ్ళు అయినప్పటికీ చాలామందికి వచ్చు కాబట్టి దాన్ని ప్రతి ఒక్కరికి కూడా అతి సులభంగా అర్థమయ్యేలాగా ఇప్పుడు చెప్తాం. ఈ అచ్చులు అన్నవి ఆ నుండి అమ్మహ వరకు ఉంటే అంతకన్నా విలువైనవి మనం కొన్ని అక్షరాలు ముందు చెప్పుకున్నాం. ఇక్కడ 0. ఈ 0ని అనుస్వారము అంటారు. ఈ 0ని అనుస్వారము అంటే అంకి ఆన అక్షరానికి ఈ 0 చేర్చడం వల్ల, ఈ అనుస్వారాన్ని చేర్చడం వల్ల అం అని వస్తుంది. ఈ అనుస్వారం అన్నది దాని అంతటా అది శక్తి లేనిది. అందుకని ఆ అనుస్వారాన్ని ఏదో ఒక అచ్చు కానీ హల్లు కానీ కలిపి మనం ఉచ్చరించడం అనేది జరుగుతుంది. దాని తర్వాత విసర్గం. ఈ విసర్గం కూడా 2 సున్నాలు. 2 సున్నాలను కలిపి అచ్చుకైనా హల్లుకైనా మనం కలిపి పలకడాన్ని విసర్గం అన్నది మనం చెప్తాం. అయితే దాని తర్వాత ఇక్, ఇక్, ఇన్, ఇవి హల్లుల తాలూకా ఒరిజినల్ స్వరాలు. ఈ హల్లులకి మనం అచ్చు అన్నది కలిపితేనే ఆ స్వరాన్ని యొక్క ఉచ్చారణ అన్నది కలిపి ఉన్నది. క అనే అక్షరం స్వతంత్రంగా పలికే హక్కు లేకుండా ఉంది. దాని నిజ స్వరం ఉచ్చారణ ఉక్ అన్న సౌండ్ని, ఉక్ అన్న శబ్దాన్ని మనం ఇస్తుంది. అలాగే కిందని ఇన్ అనే శబ్దాన్ని ఇస్తుంది. ఇది అనే శబ్దాన్ని ఇస్తుంది. ఇది ఇల్
అనే శబ్దం వస్తుంది. సో అవి ఈ అక్షరాలన్నీ కూడా వాటి అంతటా అవి స్వతంత్రంగా ఉచ్చరించే శక్తి లేని అక్షరాలు కాబట్టి ఇవి వేరొక అచ్చుని కలుపుకొని అల్లుని కలుపుకైనా అవి ఉచ్చరించే అక్షరాలు. ఇకపోతే మనం ఆ అనే అక్షరాన్ని ఒక క్షణం పాటు మనం స్వరంలోంచి క్షణం పాటు పలికే ఉచ్చారణ చేసే అక్షరం ఆ. ఈ ఆ అన్నది మనం అచ్చుల్లో మొదటిదిగా మనం పేర్కొంటున్నాం. ఆ స్వరాన్ని రెండింతలు ఆకి ఆ కలిపితే ఎంతైతే ఉచ్చారణ శబ్దం వస్తుందో దాన్ని ఆ కింద మేళవించి తయారు చేశారు. ఇది ఆ అయితే ఆకి ఆ కలిపితే ఆ, ఆకి ఆ కలిపితే ఆ. అంటే 2 క్షణాల పాటు మన నోట్లోంచి వచ్చే శబ్దాన్ని ఆనే స్వరానికి రెండింతలు మనం పలికేదాన్ని ఆ అంటారు. అంతేగాని దాన్ని ఎక్కువసేపు ఆ అనేస్తే అది ఆ కాదు. అది 2 క్షణాల పాటు మనం శబ్దాన్ని ఇవ్వాలి. తర్వాత అక్షరం ఈ. ఈ అనే అక్షరానికి ఈకి ఈ కలిపినంత శబ్దాన్ని ఇస్తే ఈ అన్నది ఉచ్చరించినప్పుడు ఈ అనే సౌండ్ వస్తుంది. ఈ ఆకి అమ్మ అని మనం పదానికి మొదటగా రాస్తే ఈ ఆవుకి ఆవు అనే మనకి ఉదాహరణగా ఇచ్చే పదం ఉంటుంది. ఇది ఇల్లు. ఇల్లు అంటే అందరికీ తెలుసు వస్తుంది. ఈగా ఈ అక్షరాన్ని కూడా మనం ఈకి ఈ కలిపినంత రెండింతల శబ్దాన్ని ఇచ్చితే ఈ మనం తయారవుతుంది. తరువాత ఊ. ఊ అనే అక్షరం మనం ఒక క్షణం పాటు ఉచ్చరిస్తే ఊకి ఊ కలిపినంత శబ్దానికి ఊ అనే అక్షరం తయారవుతుంది. ఈ 3, 2, 6 అక్షరాలు పోతే ఇది అరు. దీన్ని అరు అని ఉచ్చరిస్తుంటారు. అరు అన్న సౌండ్ని మనం 2 అక్షరాలుగా మన నోట్లోంచి ఉచ్చరించడం జరుగుతుంది కాబట్టి దాన్ని యాక్చువల్లీ పదాల్లోకి తీసుకెళ్ళినప్పుడు ఓన్లీ రు అనే శబ్దాన్ని మాత్రమే మనం ఉచ్చరించడం జరుగుతుంది. ఇది అక్షరాన్ని విడిగా పలకినప్పుడు మాత్రం అరు అని మనం ఉచ్చరించినప్పటికీ పదాల్లోకి వెళ్ళేసరికి అది రు కింద మనం ఉచ్చరించడం జరుగుతుంది. ఈ అక్షరానికి పదం ఋషి. ఋషి అంటే మనకి మహానుభావులు, జ్ఞానులు, మన కోసం తపస్సు చేసే వాళ్ళందరూ కూడా ఋషులు అవుతారు. అలాంటి ఋషుల్ని ఎలా అంటారు. నెక్స్ట్ రూ. రూ అన్న అక్షరానికి ప్రస్తుతానికి మనకి వాడుకలోకి రావట్లేదు. ఎందుకంటే ఈ పదాలు వాడుకలో లేవు కాబట్టి దీనికి సంబంధించినవి ఇది మనం వినియోగించట్లేదు. తదుపరి అక్షరం అలు. అలు మనం నేర్చుకునేటప్పుడు అచ్చుల్లో ఉన్నప్పటికీ కూడా వీటికి సంబంధించి కూడా అలు అలు అన్న శబ్దాలకి మనం పదాలు లేవు కాబట్టి ఇప్పుడు కాలంలో మనం వినియోగించటం లేదు కాబట్టి ఇది పుస్తకాలు మాత్రమే పరిమితం అయిపోయి ఉన్నవి. వీటిలో కూడా ఈ రెండిట్లు కూడా మనం వినియోగం చేయటం లేదు. తదుపరి అక్షరం ఏ. ఏ అనే శబ్దం ఒక క్షణం పాటు సౌండ్
శబ్దాన్ని ఇవ్వడాన్ని ఏ అంటే, ఇది కూడా అలాగే ఏకి ఏ కలిపినంత శబ్దాన్ని ఇవ్వడాన్ని ఏ అని శబ్దం ఇస్తుంది. తర్వాత ఏ ఏ ఐ ఐ అనే సౌండ్ని రెండు లేవు కాబట్టి ఓన్లీ ఐ అనే శబ్దాన్ని ఉచ్చరించడం ఐ అవుతుంది. ఇది ఓ ఓ అనే శబ్దాన్ని ఒక క్షణం పాటు మనం ఉచ్చరించడం ఓ అవుతుంది. ఓకి ఓ కలిపినంత రెండింతలు. ఓకి ఓ కలిపితే ఎంతైతే శబ్దం వస్తుందో అది ఓ అవుతుంది. తదుపరి అవు అవు అనే శబ్దం మనకి వస్తుంది. ఇది ఓ ఓ అవు ఓ ఓ ఇది ఓకి ఓ కలిపితే ఎంత అవుతుంది? ఓకి ఓ కలిపితే ఓ అవుతుంది. ఇది అవు. ఓకి ఓ కలిపిన శబ్దానికి ఓ అయితే ఇది అవు అన్నది మనకి ఉచ్చరించి వస్తుంది. తదుపరి ఆకి మనం అనుస్వారాన్ని కలిపడం వల్ల అమ్ అనే ఉచ్చారణ మనకు వస్తుంది. ఈ అమ్ అన్నది ఎక్కడ కూడా ఇప్పుడు వరకు కూడా మీకు ఎవరు కూడా దీనికి ఆకి అనుస్వారాన్ని కలిపితే అమ్ అని మాత్రమే చెప్పారు. కానీ అన్ అనే శబ్దం కూడా వస్తుంది అన్నది ఇప్పటి వరకు కూడా ఏ క్లాస్లో కూడా మీరు విని ఉండరు. అది ఆల్రెడీ వాడుకలో ఉంది, కానీ ప్రత్యేకంగా విశదీకరించి ఎవరో చెప్పటం లేదు. దాన్ని ఎలాగ విశదీకరించి చెప్పాలో ఇప్పుడు నేను చెప్తాను. ఇది ఎలాగంటే, మనం పడుకునే మంచం ఉంది. మంచాన్ని ఆల్రెడీ మనం ఇక్కడ ఎలా రాస్తాం? మా సున్నా అనుస్వరం మమ్ అయింది. ఇక్కడ చమ్మైంది. ఈ రెండు కలిపితే మనం అచ్చుల్లో నేర్చుకున్న ప్రకారం అయితే మొదటిది రెండు కలిపితే మమ్ అయితే ఇది చమ్మైంది. కానీ మనం నిజంగా ఉచ్చరించేది ఏంటంటే మన్ చమ్ మన్ చమ్. ఈ నేను ఇప్పుడు చెప్పిన విధానం వల్ల మీరు తెలుగు అక్షరాలను ఇంగ్లీషు ఆల్ఫాబెట్స్తో టైప్ చేసినప్పుడు ఈ విధానంగా అయితే మాత్రమే మీకు ఆ యొక్క ఆల్ఫాబెట్స్ అనేవి మీరు టైపింగ్ చేయడం అవుతుంది. ఇంగ్లీష్ రావాలనుకున్నా అంటే ఏదైనా సరే మన పేరు ఏదో ఉంటుంది, సీత అని. ఆ సీత అనే పదాన్ని మనం SITA అని మనం ఎలాగైతే పలికినప్పుడు ఈ ఇంగ్లీష్ పదాలు తయారవ్వాలి అంటే ఆ పదాలకి ఈ రెండు కూడా ఇవి కూడా మనం నేర్చుకుంటేనే ఆ ఇంగ్లీష్లో సెల్ ఫోన్లో కానీ ఎక్కడైనా సరే రాసే దగ్గర కానీ ఈ యొక్క స్వర శబ్దాలని మనం క్షుణ్ణంగా పరిశీలించినట్లయితేనే ఎటువంటి తప్పులు లేకుండా మనం ఉచ్చరించడం రాయడం కానీ వస్తుంది. అయితే ఇక్కడ మన్ అయింది. ఇక్కడ ఇక్కడ ఏంటంది? మన్ అని సౌండ్ శబ్దం వచ్చింది. ఇక్కడ ఈ అనుస్వారానికి, ఇక్కడ అనుస్వారానికి అనే శబ్దం
వచ్చింది. కాబట్టి మనం ఈ ఇన్, ఇక్, ఎల్, ఇల్ అన్నవి అచ్చుతో కలిపిన హల్లులు. ప్రతి హల్లులోనూ కూడా ఆ అనే అచ్చు ఆల్రెడీ అందులో కలిపి ఉండడం వల్ల మనకి ఆ అక్షరాలు మనకి తయారవుతున్నాయి. వాటి గురించి మనం ఒత్తులు అంటే అచ్చులు, అల్లులు తర్వాత ఒత్తులు నేర్పినప్పుడు వాటి గురించి మీకు పూర్తిగా వివరించడం జరుగుతుంది. సో ఈ అనుస్వారం కూడా 2 రకాల శబ్దాలు ఇస్తుందని మీకు ఇందులో చెప్పడం జరుగుతుంది. హల్లుల యొక్క నిజ శబ్దాలు ఇక్, ఇన్, ఇల్లు అవి నిజమైన శబ్దాలకి దానికి ఆ అనే అచ్చు శబ్దాన్ని చేర్చి హల్లుల కింద తయారు చేశారు. ఇప్పుడు మనం ఈ వీడియో క్లాస్ తర్వాత తదుపరి క్లాసులో మనం హల్లుల గురించి మీకు చెప్పడం జరుగుతుంది. ఈ హల్లుల్లో మొదటిది ఖా. ఆ ఖా అన్నది ఇక్ ప్లస్ ఆ ఈజ్ ఈక్వల్ టు కా. అంటే ఇక్ అన్న శబ్దానికి ఆ అనే అచ్చు కలపడంలో మాత్రమే కా అనేది స్వరూపం, శబ్దం అందులో ఇమిడి ఉంది. సో కాబట్టి మనం ఈ అచ్చులు నేర్చుకున్నాం. కాబట్టి తదుపరి హల్లులు ప్రతి అక్షరానికి ఆ అనే శబ్దాన్ని అందులో కలిపేసి మనం హల్లులు ఉన్నాయి కాబట్టి ప్రతి అక్షరంలో కూడా ఆ శబ్దం ఉందని మీరు గ్రహించి రాయాలి. అదే మనం ఈ అక్షరాలే ఇంగ్లీష్లో రాయాలంటే కాకి కే అని ఎందుకు రాయం. కే అనే అక్షరానికి ఏ కలిపితే, కే అనే అక్షరానికి ఏ కలిపితే కా కింద మనం రాస్తున్నాం. కమల ఏదో కా అంటే మనం ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్కి అందులో కూడా వోవెల్స్ అని అంటారు. 5 ఉంటాయి. సెమీ వోవెల్స్ కూడా ఉంటాయి. మిగతాన్ని కూడా కాన్సనెంట్స్ ఉంటాయి. సో వోవెల్స్, కాన్సనెంట్, సెమీ వోవెల్స్ ఇంగ్లీష్లో ఉంటే మనకి అచ్చులు, హల్లులు, గుణింతాలు, ద్వితాక్షరాలు, సంయుక్త అక్షరాలు అనే మనం క్లాసులు వినడం వల్ల మనకి పరిపూర్ణంగా ఈ తెలుగు వస్తుంది. కాబట్టి తదుపరి క్లాసులో మనం నేర్చుకుందాం. థ్యాంక్ యూ.